దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఉదయకాలం కలుసుకుంటూ ఉన్నాం. మీ కుటుంబాల్లో మరి అందరూ కలిసి ఉన్నారా? ఏదైనా చిన్న చిన్న మాట దగ్గర, చిన్న చిన్న పొరపాటు దగ్గర విభేదాలతో పలకరించుకోవట్లేదా? మీరు మాట్లాడుకోకుండా ఉన్నారా? ఒకవేళ శత్రుత్వం ఏమైనా అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, అయిన వారి మధ్య, మీ సేవకునితో, మీ సంఘ సేవకునితో ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మీరు గమనియండి. దేవుడే కొన్ని సందర్భాల్లో ప్రియులారా ఆత్మీయులతో అయిన వారి మధ్య ఏదో చిన్న ఒక కలహంలాగా, ఓ పోరాటంలాగా ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే దేవుడు నీ శాపాన్ని, నీ కీడునైనా ఆశీర్వాదకరంగా మార్చడానికి మన ముందు ఉంచబడిన వారిని మనం ఏం చేయాలంటే జయించాలి. ఈరోజు వాగ్దానముల నుండి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 50వ అధ్యాయములో 20వ మాటను మనం చదువుకున్నప్పుడు 20వ వాక్య భాగంలో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని నేటి దినము జరుగునట్లు, అనగా బహు ప్రజలు బ్రతుకునట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మిత్రమా, ప్రియులారా, దేవుని వాక్యములో యేసేపు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళని చూసి మీరు నాకు కీడు చేశారు, కీడు చేయని ఉద్దేశించారు, నేటి దినము బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా నా దేవుడు అది మేలుకరంగా మార్చెను అంటున్నాడు. అంటే ప్రియులారా, ఒకవేళ మీకు అయిన వారు, మీ ఇంటివారు, మీకు అన్నదమ్ముళ్ళు, మీ ఆత్మీయులు ప్రియులారా మీకు కీడు చేయాలని కీడుకరమైన మాటలు పలికారేమో, కీడును వారు వచించారేమో, నా దేవుడు అంటున్నాడు కీడుని మేలుకరంగా మారుస్తాడు. ఈ గెత్సేమనే ఆశీర్వాదపు కార్యక్రమాలను చూస్తున్న దేవుని బిడలారా, ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలలో నా దేవుడు ఈ ఉదయకాలమున ఇచ్చే వాగ్దాన సందేశం ఏమిటంటే, మిమ్మల్ని మీ శత్రువులు లేక మీకు కీడు తలబెట్టేవారు, మిమ్మల్ని నష్టపరిచేవారు మీ ముందు ఉన్నప్పుడు దేవుడు ఈరోజు మీతో చెప్పేది ఏమై ఉన్నదంటే, మీరు ప్రార్థించుకొని బయటికి వెళ్ళబోతున్నారు. దేవుడు ఆ కీడుని మేలుకరంగా మారుస్తాడు. వారు కీడు తలబెట్టేవాళ్ళు, వారు వ్యతిరేకులు, వారు నాకు శత్రువులని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. యేసేపు అలాగా అనుకోలేదు ప్రియులారా. యేసేపుకి అలాంటి ఆలోచన రాలేదు, కానీ అన్నల్ని ప్రేమించాడు, అన్నల్ని కలుపుకున్నాడు, కొనసాగాడు ప్రియులారా. అయితే యేసేపు తన జీవితంలో ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, నేను దేవునికి భయపడవాడును అంటున్నాడు. అంటే మీరు దేవుని భయాన్ని కలిగి మీరు ఉంటే ప్రియులారా, నా దేవుడు కీడుని మేలుకరంగా మారుస్తాడు. మీరు ఒకవేళ మీకు కీడు చేసిన వారు, మిమ్మల్ని పతనం చేసిన వారిని గూర్చి మీరు పగబూని ఉన్నారేమో. పౌలు గారు అంటున్నాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యములో 12వ అధ్యాయము 20వ వాక్య భాగములో, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. అంటే ప్రియులారా, కీడు చేసిన వారికి మీరు కీడు చేయకుండా వారికి మేలు చేయండి. మీరు మేలు చేయండి. అది నీ తండ్రి కావచ్చు, అది నీ తల్లి కావచ్చు, నువ్వు వెళ్ళే సంఘ కాపరి కావచ్చు, ఒకవేళ నీ బిడలే కావచ్చు తల్లిదండ్రులారా, ఒకవేళ నాతోటి సేవకుడా మీ సంఘమే కావచ్చు, నువ్వు కని పెంచిన విశ్వాసులే కావచ్చు, వారిని కీడు మనసు తలంచవద్దు, కీడులో నువ్వు వెళ్ళవద్దు. నీవు వారికి మేలు చేయి, కీడుని జయిస్తావు. ఏదో కీడు ఉన్నది, నువ్వు మేలు చేయి, అవతల వాళ్ళకి మేలుకరంగా ఉండు ప్రియులారా. నీ జీవితంలో ఇదిగో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. మీరున్న పడకల మీద, మీరున్న స్థలములో మీరు ప్రార్థన చేయండి. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ సన్నిధిని నడిపించావు. ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలలో ఈ ఉదయకాల సమయమున నీ ప్రియబిడ్డలు వర్తమానాలు వింటున్నా, ఎవరు శత్రువులున్నారో, ఎవరు కీడు చేసేవారున్నారో, ఎవరు నష్టపరిచేవారున్నారో, ఎవరు కృంగదీసేవారున్నారు అయ్యా, వారి మధ్య నీ ప్రజల ప్రభు వారికి మేలు చేస్తుండగా వారి లేవనెత్తి బలపరచయ్యా. ఈ దినము బలహీనులు, అనారోగ్యాలను స్వస్థపరచండి ప్రభువా. సమాధానం లేని వారికి సమాధానమే, శత్రుత్వాన్ని తొలగి ప్రభువా మిత్రుత్వాన్ని అనుగ్రహించి వారి మార్గములో, ప్రయాణములో తోడుగా ఉండి మీరే దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో మరొక ఉదయకాలం కలుసుకుందాం.